తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం, మాఘమాసం, శ్రావణ మాసంతో పాటు ప్రతి నెలకు ఏదో ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అలాగే ధనుర్మాసానికి ఆధ్యాత్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో ఉదయం, సాయంత్రం ఇంటిని శుభ్రం చేసి దీపారాధన చేయటం వల్ల ధనలక్ష్మి కటాక్షం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అంతేకాదు, ఇదే నెలలో శ్రీ విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆగమశాస్త్రం ప్రకారం ధనుర్మాసంలో నెల రోజుల పాటు వైష్ణవ ఆలయాలతో పాటు తిరుమలలో సుప్రభాతం మొదలు తిరుప్పావై గానం చేస్తారు. ఆండాల్ పూజ, తిరుప్పావై పఠనం, గోదాదేవి కళ్యాణం వంటి ప్రత్యేక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. శ్రీహరి దేవాలయాల్లో అర్చనలు చేసి, నివేదనలు చేసి వాటిని పిల్లలకు పంచుతారు. ఇలా చేయటాన్ని బాలభోగం అంటారు. ఈ సందర్భంగా ధనుర్మాసం విశిష్టతలేంటి, ఈ మాసంలో చెయ్యాల్సిన చెయ్యకూడని పనులేంటి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఏడాది డిసెంబర్ 16న సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించాడు. అప్పటి నుంచి ధనుర్మాసం ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన మకరంలోకి ప్రవేశించనున్నాడు. ఆ సమయంలో ధనుర్మాసం ముగుస్తుంది. వచ్చే ఏడాది జనవరి 13వ తేదీన మకరంలోకి ప్రవేశించున్నాడు. ఆ సమయంలో ధనుర్మాసం ముగుస్తుంది. అంటే ఈ పవిత్రమైన సమయంలో శ్రీ మహావిష్ణువుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మరి ధనుర్మాస విశిష్టత ఏంటి? రండి. ధనుర్మాసంలో విష్ణుమూర్తి ఆలయాలతో పాటు ఇతర దేవాలయాల్లో పండగ వాతావరణం నెలకొంటుంది. శ్రీహరికి ప్రీతికరమైన మాసం కావడం వల్ల వైష్ణవులు ధనుర్మాస వ్రతం ఆచరిస్తారు. పురాణాల ప్రకారం గోదాదేవి ధనుర్మాసం అంతా శ్రీ మహావిష్ణువు వ్రతం చేపట్టి స్వామిని కీర్తించింది. ధనుర్మాసం అంటే దివ్య ప్రార్థనకు అనువైన మాసమని అర్థం. ఈ మాసంలో సూర్యదేవుడు, వైష్ణవాలయాలు సందర్శించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి. ధనుర్మాసంలో ఉదయం, సాయంత్రం దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు దరిద్రం దూరం అవుతుందని పండితులు చెప్తారు. పెళ్లి కాని స్త్రీలు ఇంటి ముందు ముగ్గులు, గొబ్బిలతో పూజలు చేయటం వల్ల తాము కోరిన వరుడు లభిస్తారని చాలామంది నమ్ముతారు. ఇలా మహిళలు నిత్యం ముగ్గులు వేయడం వల్ల వ్యాయామం కూడా అవుతుంది. మరి ఈ మాసంలో పెళ్ళిళ్ళు ఎందుకు చేయరు? ధనుర్మాసంలో వివాహాలు జరిపించకపోవటానికి శాస్త్రపరమైన, భౌతికపరమైన కారణం కూడా ఉంది. ఈ కాలంలో వాతావరణంలో అనేక మార్పులు జరుగుతాయి. సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించడంతో వాతావరణంలో మార్పులు సంభవించి చాలామంది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే కొన్ని నియమాలను పాటిస్తారు. అందుకే శుభకార్యాలకు మానసికంగా, శారీరకంగా సిద్ధంగా ఉండరు. భోగి రోజున గోదాదేవి, శ్రీరంగనాథుల కళ్యాణంతో ధనుర్మాస వ్రతం ముగుస్తుంది. అయితే ఈ కాలంలో పెళ్ళిళ్ళు, ఇతర శుభకార్యాలు చెయ్యరు. అందుకే దీన్ని శూన్యమాసం అంటారు. ఆ మరుసటి రోజే మకర సంక్రాంతిని జరుపుకుంటారు. మరి ధనుర్మాసంలో చేయాల్సిన పనులేంటి? గోదాదేవి రచించిన తిరుప్పావై పాటించడం, విష్ణువుకు పువ్వులు సమర్పించటం, శ్రీహరికి సంబంధించిన ధార్మిక కార్యక్రమాలకు అంకితం చేయటం. తిరుప్పావైలో తిరు అంటే పవిత్రమైనది, పావై అంటే వ్రతం. గోదాదేవి తిరుప్పావైని రచించారు. ధనుర్మాసంలో ఈ వ్రత కథను క్రమం తప్పకుండా చదవాలి. సూర్యోదయానికంటే ముందే ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ధనుర్మాసంలో మొదటి పక్షం రోజులు సూర్యోదయానికి ముందు పూజా కార్యక్రమాలు, రెండో పక్షం రోజులు సూర్యోదయం తర్వాత పూజలు నిర్వహిస్తారు. ధనుర్మాసంలో మహిళలు కాత్యాయని వ్రతం, ధనుర్మాస వ్రతాన్ని ఆచరించాలి. ఈ మాసంలో వచ్చే మోక్షద ఏకాదశి ఏడాదిలో వచ్చే చివరి ఏకాదశి కనుక ఉపవాస దీక్ష, వ్రతాన్ని ఆచరించాలి. మరి చేయకూడని పనులేంటి? ధనుర్మాసంలో వచ్చే వైకుంఠ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే చివరి ఏకాదశి కారణంగా వివాహం, నామకరణం, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం వంటి శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి. ధనుర్మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో కొన్ని అడ్డంకులు ఎదురుకావచ్చు.
ఈ సమయంలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే కొన్ని ఇబ్బందులు కూడా ఎదురవుతాయి. నామకరణ కార్యక్రమాలు నిర్వహిస్తే పిల్లలకు సురక్షితమైన భవిష్యత్తును అందించకపోవచ్చు. అందుకే ధనుర్మాసంలో శుభకార్యాలకు దూరంగా ఉండటం మంచిదని పండితులు చెప్తున్నారు.